మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 277. హలో ఫ్రెండ్స్, ఇంకొక 2 days వరకు మూడుముళ్ళ బంధం సీరియల్ రాదు. నాకు కొంచెం హెల్త్ అప్సెట్ అయింది, దానివలన వీడియోస్ చేయలేకపోతున్నాను. మళ్ళీ 1st తారీఖు నుండి వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్రజెంట్ అయితే అసలు ఓపిక లేదు, అర్థం చేసుకుంటాను అనుకుంటున్నా. అన్నింటికంటే హెల్త్ ఇంపార్టెంట్ కదా. స్టోరీ అయితే ఆపడం లేదు, మళ్ళీ స్టోరీని ఆపేస్తానని అనుకుంటున్నారేమో. కాదు, ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. అసలైన స్టోరీ ఇప్పటి నుండే కదా స్టార్ట్ అవుతుంది. మీకోసం ఒక చిన్న అప్డేట్ మాత్రమే ఇవ్వగలుగుతున్నాను. మిగతా స్టోరీ రాసే ఓపిక లేదు. స్టోరీలోకి వెళ్ళిపోదాం. సరే, ట్రెక్కింగ్కి వెళ్దాము, నాకు చాలా ఇష్టం అని విక్రమ్ చెప్పగానే అయితే ఓకే అని అంటుంది వైష్ణవి. సరే, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి విక్రమ్ కిచెన్లోకి వెళ్తాడు. వైష్ణవి స్నానం చేసి టవల్ కట్టుకుని రూమ్లోకి వస్తుంది. విక్రమ్ రాడు అన్న ధీమాతో కబోర్డ్లో నుండి శారీ తీసుకుంటుండగా విక్రమ్ కాఫీ పట్టుకుని రూమ్లోకి ఎంటర్ అవుతాడు. వైష్ణవి కబోర్డు వైపు తిరిగి డ్రెస్ను తీసుకుంటూ ఉంటుంది. విక్రమ్ ఒక క్షణం వైష్ణవిని వెనుక నుండి చూస్తూ అలాగే ఫ్రీజ్ అయిపోతాడు. నిన్న టెన్షన్లో ఉండడం వలన వైష్ణవిని పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు తన కళ్ళెదురుగా తన భార్య అందంగా కనిపించేసరికి కాఫీ కప్ పక్కన పెట్టేసి అడుగు వేసుకుంటూ నెమ్మదిగా వైష్ణవి దగ్గరికి చేరుకుని వెనుక నుండి వైష్ణవిని పట్టుకుంటాడు. వైష్ణవి ఒక్కసారిగా ఉలిక్కిపడి తన చేతిలో ఉన్న శారీని కిందకి వదిలేస్తుంది. హెడ్ బాత్ చేయడం వలన తల నుండి భుజంపై పడుతున్న నీటి బిందువులు లైట్ ఫోకస్ కారణంగా తెల్లని శరీరంపై ముత్యపు చినుకుల్లా మెరుస్తూ ఉంటే తన పెదవులను వైష్ణవి షోల్డర్పై ఉంచి తన నాలుకతో నీటి బిందువులని పట్టుకుంటుంటే విక్కీ అని చాలా లో వాయిస్తో పిలుస్తుంది వైష్ణవి. విక్రమ్ వైష్ణవి చెవి దగ్గరికి వెళ్ళి, వైషు, డాక్టర్ 1 week వరకు నో ఇంటిమేషన్ అని చెప్పారు, కానీ నిన్నిలా చూస్తుంటే నా వల్ల కావడం లేదురా. బట్ ఇప్పుడు నీ హెల్త్ కూడా సెట్ అవ్వలేదు కదా, అందుకే ఇలా అయినా నా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయనివ్వు అని అంటుండగా వైష్ణవి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. విక్రమ్ వైష్ణవి చెవి దగ్గర ముద్దు పెట్టుకుని వైష్ణవి నడుము చుట్టూ చేతులు వేసి తనని వెనక్కి అదుముకుని వైష్ణవి షోల్డర్పై తన హెడ్ని ఉంచి అలాగే కళ్ళు మూసుకుని ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఎప్పటికో తనను తాను కంట్రోల్ చేసుకుని వైష్ణవిని వదిలి డ్రెస్అప్ అవ్వు, కాఫీ చల్లారిపోయింది అని వైష్ణవి వైపు చూడకుండా కాఫీ కప్స్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళిపోతాడు. వెళ్తున్న విక్రమ్ వైపు చూసి వైష్ణవి నవ్వుతూ పాపం అబ్బాయి గారు అని అనుకుంటూ శారీ కట్టుకుంటుంది. విరాజ్ అలాగే విండో దగ్గర కూర్చుని వైష్ణవి ఉన్న రిసార్ట్ వైపు చూస్తూ ఉంటాడు. వైష్ణవిని ఎలాగైనా కలవాలని తన మనసు ఆరాటపడుతుంటే వైష్ణవి ఎప్పుడు బయటకు వస్తుందా, తనని కలిస్తే ఆ తర్వాత వైష్ణవి ఎలా రియాక్ట్ అవుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు విరాజ్. ఏదేమైనా ఈరోజు తప్పకుండా వైష్ణవిని కలవాలని నిర్ణయం తీసుకుంటాడు. తను ప్రాణంగా ప్రేమించిన తన ప్రేయసి మరొకరితో తన కళ్ళెదురుగా తిరుగుతూ ఉంటే దానిని తన మనసు అంగీకరించలేకపోతుంటే ఆ బాధ నుండి ఎలా బయటపడాలో అర్థం కాక తన మనసుని మైండ్ని మొత్తం కంట్రోల్లోకి తెచ్చుకుంటూ గతంలో వైష్ణవికి తనకి మధ్య జరిగిన కొన్ని సంఘటనలు తన కళ్ళెదురుగా మెదులుతూ ఉంటే అలాగే గట్టిగా కళ్ళు మూసుకుని వైష్ణవి ఫేస్ని తలుచుకుంటూ ఉండిపోతాడు విరాజ్. గతంలో విరాజ్ వైష్ణవిని ఎంతలా ప్రేమించాడో మీకు ముందు తెలుస్తుంది. అప్పుడు విరాజ్ ఫీలింగ్స్ కూడా మీకు తెలుస్తాయి. ఇదంతా విక్రమాదిత్య వైష్ణవి జీవితంలోకి రానప్పుడు జరిగింది కాబట్టి ఎవరు రాంగ్గా తీసుకోకండి. ఇంతలో విరాజ్ ఫోన్ కంటిన్యూగా రింగ్ అవుతూ ఉంటే ఫోన్ నెంబర్ చూడకుండానే అటెండ్ చేసి హలో అని అనగానే అటు నుండి వసుధార గుడ్ మార్నింగ్ సార్ అని అంటుంది. చెప్పు, ఏంటి ఇంత మార్నింగ్ కాల్ చేసావు అని విరాజ్ అనగానే మీరు ఎక్కడికో వెళ్తానన్నారు కదా, సేఫ్గా రీచ్ అయ్యారా అని అడగగానే హా అని మాత్రమే సమాధానం చెబుతాడు. ఎవరో సుశీల అని మీరు పంపించారని ఫ్లాట్కి వచ్చారు,
మీరు ఎవరినైనా పంపించారా విరాట్ గారు అని వసుధార అనగానే విలియమ్స్ కేర్ టేకర్ని పంపిస్తానని చెప్పినట్టు గుర్తుకు వచ్చి, అవును, ఈ రోజు నుండి ఆమె అమ్మమ్మకి కేర్ టేకర్గా ఉంటుంది. అలాగే నీకు ఇంట్లో పనులకి హెల్ప్ కూడా చేస్తుంది. ఈవినింగ్ వర్క్ అయిపోయిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోతుంది అని విరాస్ చెప్పగానే వసుధార తన గురించి విరాస్ అంతలా ఆలోచిస్తున్నందుకు సంతోషంగా ఫీల్ అయినా కూడా విరాస్ పొడిపొడిగా మాట్లాడుతుంటే ఇంక ఏమీ అనలేక ఓకే సార్ అని అంటుంటే ఫోన్ కట్ చేస్తాడు విరాస్. వసుధార వాళ్ళ అమ్మమ్మకి విరాస్ చెప్పిన విషయం చెప్పి ఇంక తన ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. విరాస్ సిద్ధార్థకి కాల్ చేసి బిజినెస్ పర్పస్ మీద వేరే స్టేట్కి వచ్చానని, ఓకే అయితే బిగ్ ప్రాజెక్ట్ మన కంపెనీకి శాంక్షన్ అవుతుందని చెప్పగానే సిద్ధార్థ్ అదే నిజమని అనుకుంటాడు. ఓకే సార్, విక్రమాదిత్య సార్ కూడా ప్రజెంట్ లోకల్లో లేరు. ఒకవేళ సార్ కాల్ చేస్తే ఈ విషయం చెప్తాను అని అనగానే సరే అని ఫోన్ కట్ చేసి వెంటనే విలియమ్స్కి కాల్ చేసి తను వచ్చేలోగా ఫారెన్ నుండి ఒక బిగ్ ప్రాజెక్ట్ విక్రమాదిత్య కంపెనీకి ఓకే అయ్యేటట్టు మాట్లాడమని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు విరాస్. విరాస్ ఫోన్ కట్ చేసి అలాగే విండోలో నుండి బయటికి చూస్తూ, నీకు నాపై ఎక్కడా కూడా ఎటువంటి అనుమానం రాదు విక్రమాదిత్య, అనుమానం రానివ్వను కూడా. నన్ను కనుక్కోవడం కోసం నువ్వు ఎంత దూరం అయినా వెళ్తావని నాకు తెలుసు. అప్పుడే గేమ్ స్టార్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ముంబై వెళ్ళిన తర్వాత అస్సలు విరాసింహ అంటే ఏంటో నీకు చూపిస్తాను. ఇప్పుడు నీ గురించి ఆలోచించే థాట్స్ అస్సలు నాకు లేవు. నా వైశ్యుని మాత్రమే నేను కలవాలని అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఈరోజు మాత్రమే మీరు మనాలిలో ఉంటారు. రేపటిలోగా ముంబైకి వెళ్ళిపోతారులే. వెళ్ళిపోయేటట్టు నేను చేస్తానుగా. ఒక్కసారి నా వైశ్యు బేబీకి నేను కనిపిస్తే చాలు, తనే నిన్ను ఇక్కడి నుండి ముంబైకి తీసుకెళ్ళిపోతుంది. అంత భయం నేనంటే అని వైష్ణవి ఫేస్ గుర్తుకు రాగానే విరాస్ పెదవులపై మళ్ళీ నవ్వు వచ్చి చేరుతుంది. వైశ్యు అని చాలా గట్టిగా పిలుస్తాడు విరాజ్. విరాస్ పిలుపు వినగానే వైష్ణవి తన చేతులని పట్టుకుని ఉన్న వేరొకరి చేతులని స్పీడుగా తోసేసి త్వరగా బయటకు రాగానే తన కళ్ళెదురుగా కనిపిస్తాడు విరాస్. అక్కడ విరాస్ని చూడగానే వెంటనే వైష్ణవి పరుగున విరాస్ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుని, భయం వేసింది విరాస్ గారు అని అంటుంది. విరాస్ కూడా వైష్ణవి చుట్టూ చేతులు వేసి, నేను వచ్చాను కదా, ఇంక నీకు ఎటువంటి భయం ఉండదు, అంతా నేను చూసుకుంటాను వైషు అని చెప్పి కార్ డోర్ ఓపెన్ చేసి వైష్ణవిని లోపల కూర్చోబెడతాడు. వెంటనే విరాస్ కళ్ళు తెరిచి ఆ రోజు జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకొని వైష్ణవి తనని హగ్ చేసుకోవడం గుర్తుకు వచ్చి విరాస్ పెదవులపై చిరునవ్వు వస్తుంది. ఈ ఇన్సిడెంట్ మీకు గతంలో వస్తుంది. వైష్ణవి విక్రమాదిత్య ఇద్దరు కూడా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి బయటకు వస్తారు. వైష్ణవి విక్రమాదిత్య బయటికి రావడంతోనే విరాస్ తన ఫేస్కి మాస్క్ పెట్టుకుని ఫుల్గా స్వెటర్ వేసుకుని హెడ్కి క్యాప్ పెట్టుకుని తను కూడా కాటేజ్ నుండి బయటకు వస్తాడు. కానీ విక్రమాదిత్య విరాస్ వైపు అస్సలు చూడడు. ఎందుకంటే విరాస్ని చూసినా కూడా తనకెటువంటి అనుమానం ఉండదు. కళ్ళు కనిపించుకున్న గాగుల్స్ పెట్టుకున్నాడు. పూర్తిగా తను తాను కవర్ చేసుకుని కాటేజ్ నుండి బయటకు వచ్చి నుంచుంటాడు. విక్రమాదిత్య రిసార్ట్కి లాక్ చేస్తుండగా వైష్ణవి ఎదురుగా ఉన్న విరాస్ వైపు చూస్తుంది. కానీ విరాస్ ఫేస్ కొంచెం కూడా కనిపించకపోవడం వలన తను పెద్దగా పట్టించుకోదు. కానీ విరాస్ మాత్రం వైష్ణవి వైపే చూస్తూ ఉంటాడు. కళ్ళకి గాగుల్స్ ఉండడం వలన తను వైష్ణవి వైపే చూస్తున్నాడని వైష్ణవికి కానీ విక్రమాదిత్యకి కానీ తెలియదు. ఆ ప్రాంతం అంతా చలి ఎక్కువగా ఉండడం వలన విరాస్ అలా రెడీ అయ్యారని అనుకుంటారు తప్ప విరాస్ని అస్సలు పట్టించుకోరు ఇద్దరు కూడా. విక్రమ్ వైష్ణవి ఇద్దరు కలిసి ముందుకి నడుస్తుంటే వైష్ణవికి విరాస్కి ఎక్కువ దూరం ఉండదు. వైష్ణవి తన వైపే రావడం చూసిన విరాస్ హార్ట్ బీట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటుంటే అతి దగ్గర నుండి వైష్ణవిని చూస్తున్న విరాస్ ఫేస్లో మాత్రం ఆ క్షణం ఎవరు చూసినా చెప్పగలరు, ప్రపంచాన్ని జయించినంత ఫీలింగ్లో ఉంటాడు విరాస్ బాబు. ఇంతలో విక్రమాదిత్యకు తెలిసిన పర్సన్ అక్కడికి రాగానే
విక్రమాదిత్య అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. వైష్ణవి వెనకాల నెమ్మదిగా నడుస్తూ విక్రమాదిత్య వైపు అడుగులు వేస్తుంది. విక్రమాదిత్య అటువైపు తిరిగి ఆ పర్సన్తో మాట్లాడుతూ ఉండడం వలన వెనుక నుండి వస్తున్న వైష్ణవిని చూడడు. వైష్ణవి విరాస్ ఉన్న దగ్గర నుండే విక్రమాదిత్య దగ్గరికి వెళ్ళాలి. వైష్ణవి విరాస్ పక్క నుండి వెళ్ళేటప్పుడు విరాస్ వెళ్తున్న వైష్ణవి అరచేతిలో తన అరచేతిని ఉంచి గట్టిగా పట్టుకుని క్షణకాలంలో వదిలేసి ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే విరాస్ తన చేతిని ఉన్నాడో వైష్ణవి అడుగు అక్కడే ఆగిపోతుంది. వెంటనే పక్కకి చూసేసరికి విరాస్ అప్పటికే వైష్ణవి చేతిని వదిలేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. విక్రమాదిత్య వెనుకకు తిరిగి వైష్ణు అని పిలిచిన పిలుపుకి వైష్ణవి తేరుకుని అయోమయంగా విక్రమాదిత్య దగ్గరికి వెళుతుంది. మనసులో మాత్రం ఎవడు వాడు, ఎందుకు నా అరచేతిలో తన అరచేతిని ఉంచి అంత గట్టిగా పట్టుకున్నాడు? ఈ విషయం విక్కీకి చెప్పాలా? అమ్మో వద్దు, ఇప్పుడు ఈ విషయం విక్కీకి చెప్తే ఇంకేమన్నా ఉందా? అనవసరంగా పడుకున్న రాక్షసుడిని నిద్రలేపినట్టే అవుతుంది అని అనుకుంటూ వెనక్కి తిరిగి చూస్తూ విక్రమాదిత్య దగ్గరికి వెళ్ళి నుంచుంటుంది. విక్రమాదిత్య తన ఫ్రెండ్కి వైష్ణవిని పరిచయం చేస్తాడు. కొద్ది దూరం వెళ్ళిన విరాస్ వెనుకకు తిరిగి వైష్ణవి వైపు చూస్తూ, చాలా కాలం తర్వాత నిన్ను టచ్ చేశాను వైషు. ఒక్క క్షణం నీ స్పర్శ నాలో ఉన్న కోపాన్ని మొత్తం బయటికి పంపించేసింది. ఇంకా నువ్వు నాతో పాటే ఉంటే ఈ విరాస్ జీవితం మొత్తం నీ కాళ్ళ దగ్గరే పెడతాను. నువ్వు ఎలా చెబితే అలా వింటాను వైషు. నీకు నా గురించి చాలా చెప్పాలిరా. ఆ టైం ఎప్పుడు వస్తుందో, నువ్వు నాకు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతావో. ఆ విక్రమాదిత్య ఎప్పుడు చూసినా నీ పక్కనే ఉంటున్నాడు. వాడంటే నాకు ఎటువంటి భయం లేదు. కానీ మళ్ళీ నా వల్ల వాడు నిన్ను అనుమానిస్తే నేను అస్సలు భరించలేను. నా వైషు బాధపడినా సంతోషపడినా కంటనీరు పెట్టినా అది నా వల్ల మాత్రమే అవ్వాలి తప్ప ఇంకొకరు నా వైష్ణవిని బాధ పెడితే నేను అస్సలు చూడలేను అని అనుకుంటూ వైష్ణవి చేతిని పట్టుకున్న తన అరచేతిని తన పెదవుల దగ్గరికి తీసుకుని వెళ్ళి అలాగే తన అరచేతిని కిస్ చేస్తూ దూరం నుండి వైష్ణవిని చూస్తూ ఉండిపోతాడు. వైష్ణవి విక్రమాదిత్య ఆ పర్సన్తో కొంచెం సేపు మాట్లాడి ట్రెక్కింగ్ జరిగే దగ్గరికి వెళతారు. అక్కడి నుండి విరాస్ కూడా వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ వెళ్తాడు. కానీ కొంచెం దూరంగా నడుస్తూ ఉంటాడు. వైష్ణవి విక్రమాదిత్య ఇద్దరు ట్రెక్కింగ్ జరిగే ప్లేస్కి వెళ్ళేసరికి అక్కడ చాలామంది ట్రెక్కింగ్ చేస్తూ ఉంటారు. వైష్ణవి విక్కీ వైపు చూసి, విక్కీ ఇప్పుడు నువ్వు ఎంత దూరం వెళ్తావు అని అడుగుతుంది. మళ్ళీ తను ఒంటరిగా ఉండాలేమో అని. విక్రమ్ ఆశ్చర్యంగా నువ్వు రావా అని అనగానే, లేదు నాకు అలవాట్లేదు, నువ్వు వెళ్ళు, బట్ ఎక్కువ దూరం వెళ్ళకు అని చెప్పగానే విక్రమ్ నవ్వుతూ, నీకు కనిపించేంత దూరం మాత్రమే వెళ్తాను సరేనా అని చెప్పి వైష్ణవిని అక్కడే ఉండమని చెప్పి తను అక్కడి నుండి పక్కకు వెళ్ళి వాళ్ళ దగ్గర నుండి స్నోలో నడిపే బైక్ మోడల్ తీసుకుని వైష్ణవి ఎదురుగా ఆపుతాడు. వైషు రా, అలా వెళ్ళి ఒక రౌండ్ వేసి వద్దాం. మంచులో ఇలా బైక్పై వెళ్ళడం చాలా బాగుంటుంది తెలుసా అని అంటుంటే, లేదు విక్కీ, ఈ టైంలో నేను బైక్పై కూర్చోలేను, నువ్వు వెళ్ళు, నేను ఇక్కడి నుండే చూస్తాను, బట్ ఎక్కువ దూరం వెళ్ళకు అని వైష్ణవి అనగానే విక్రమ్ నవ్వుతూ ఎక్కడికి వెళ్ళకు అని చెప్పి తను తీసుకొచ్చిన కార్ మోడల్ బైక్పై కూర్చుని మంచులో ముందుకు స్పీడుగా పోనిస్తాడు. వైష్ణవి ఎంతో సంతోషంగా వెళ్తున్న విక్రమ్ వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో రెండు చేతులు వెనుక నుండి వైష్ణవిని హక్ చేసుకోగానే వైష్ణవి అలాగే షాక్తో బిగుసుకుపోతుంది. హాయ్ మై డియర్ లవ్లీ బ్యూటిఫుల్ ఏంజల్ అని విరాస్ వెనుక నుండి వైష్ణవిని హక్ చేసుకుని తన చెవి దగ్గర అనగానే వైష్ణవి ఇంకా బొమ్మలాగా షాక్గా అలాగే ఉండిపోతుంది. మరి తనని హక్ చేసుకుంది విరాస్ అని తెలిసిన తర్వాత వైష్ణవి ఎలా ఫీల్ అవుతుంది? విక్రమాదిత్య విరాస్ని చూస్తాడా? అసలు విరాస్ ఏం చేయబోతున్నాడు? స్టోరీని ఫాలో అవుతుండండి. హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంకొక 2 days వరకు స్టోరీ రాదు. ట్రై టు అండర్స్టాండ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు. అందరూ నా హెల్త్పై చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.
స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.